భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం వచ్చారు. దేశము ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొన్నది. అందులో ఒకటి ఉగ్రవాద సమస్య. భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకు ఈ యొక్క పాకిస్తాన్ కుటిల బుద్ధితోటి మన మీద ఉగ్రవాద దాడికి పాల్గొనడానికి ఒక ముఖ్య కారణము కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల యొక్క చొరబాటుదారులు స్థావరాలు ఏర్పరచుకొని స్వాతంత్రం వచ్చినాక భారతం మీద దండయాత్ర ఏ విధంగా సాగించారో ఈ 70 ఏళ్లలో మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే మన యొక్క భారతదేశము స్వాతంత్రం వచ్చినాక పార్టిషన్ అయినప్పుడు మన యొక్క అప్పటి ఆనాటి ప్రధాని నెహ్రూ గారు కానివ్వండి, ఆ రోజున తీసుకున్నటువంటి చర్యల వలన దేశం ఒక 70 ఏళ్ళు ఎంతో మంది త్యాగులను, మహాత్యాగులను, సైనికులను, వీరమాతలను, వీర సైనికులను కోల్పోయింది. ఇదంతటికి కారణం ఆనాటి పాలకుల యొక్క ఒక దుష్ట యొక్క ఒక గొప్ప ఒక దేశభక్తుని, ఒక అమరుని అన్ని కోల్పోవడంతో మనం ఈ స్థితికి వచ్చినాం. ఈ రోజున భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఈ చర్య ఆర్టికల్ 370 రద్దును దేశం మొత్తం గర్విస్తుంది. ప్రతి ఒక్క భారతీయుడు ఇవాళ వారి యొక్క గుండె, వారి యొక్క మనసు వికసిస్తున్నది. ఎందుకంటే ఈ రోజున భారతదేశానికి ఒరిజినల్గా ఈ రోజున వచ్చిన స్వాతంత్రం మనకు స్వాతంత్రం వచ్చిందంటే ఈ రోజున ఉగ్రవాదుల యొక్క చర్యలను ఏ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తిప్పికొడుతున్నారో దేశమంతా చూస్తున్నది. ఇదే విధంగా నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకుపోతారని చెప్పి ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క చెల్లె, ప్రతి ఒక్క అక్క ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఒకటే, నరేంద్ర మోడీ గారి ఆశయాలను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నదని చెప్పి నేను మీ అందరికీ ఈ విధంగా చెప్తున్నాను. ఆర్టికల్ 370 రద్దు పార్లమెంట్లో బిల్లు ఆమోదం కావడం, రాజ్యసభలో ఆమోదం కావడం, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం భారతదేశ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడ్డది. 70 సంవత్సరాల అత్యధిక సార్లు కాంగ్రెస్ పాలన, నెహ్రూ యొక్క విధానాల వల్ల ఈ దేశం ఇంత ముందుకు మన అన్న చెప్పినట్లు ఎంతో నష్టపోవడం జరిగింది. కేవలం రాజకీయ కోణాలతోటే ఈరోజు ఆక్రమిత కాశ్మీర్ కూడా పాకిస్తాన్లో భాగమైంది. కేవలం పాలకుల నిర్లక్ష్యం ప్రజలను ఓటు బ్యాంకుగా తీసుకోవడం వల్లనే కాంగ్రెస్ అనే సంస్థ రాజకీయ పార్టీగా ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేసింది. ఇది భస్మాసురుని హస్తం, కాంగ్రెస్ హస్తము భస్మాసురుని నేసంగా మారి ఈ యొక్క దేశ ప్రజల భవిష్యత్తును నాశనం చేసింది. ఆర్టికల్ 370 అనేది మామూలు విషయం కాదు. ఇది రాజకీయంగా ఒక పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు